హాయ్ అండి. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నాను. నిలవ పచ్చడి. నేను ముందుగానే ఉసిరికాయలు డీప్ ఫ్రై చేయించుకున్నానండి లైట్గా. ఈ విధంగా వేయించుకోవడం వల్ల కాయ గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తున్నానండి. ఉసిరికాయ పచ్చడి ప్రాసెస్. మెంతులండి 2 స్పూన్స్ వేస్తాను. ఆవు పిండి ఒక 4 స్పూన్స్ వేస్తాను. కారం గ్లాస్ వేసుకుంటున్నానండి. కారం తగినంత నూనె, తగినంత ఉప్పు, నిమ్మరసం, మొత్తం ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా కారం వేస్తున్నానండి. ఒక గ్లాస్ కారం ఇది. ఒక స్పూను మెంతిపిండి వేస్తున్నానండి. ఒక స్పూనే. 2 స్పూన్లు ఆవు పిండి వేస్తున్నాను. మనకు మధ్యలో కావాలంటే టేస్ట్గా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు అండి. ఉప్పు మన ఇష్టం, కావాల్సినంత వేసుకోవచ్చు. సాల్ట్ వేసేస్తున్నానండి. మనం వేయించుకున్న ఈ ఉసిరికాయలు కూడా వేస్తున్నానండి. పసుపు కూడా వేయాలి తగినంత. మన ఇష్టమైన పసుపు కూడా కొంచెం వేసుకోవచ్చు. ఉసిరికాయలో ఆయిల్ ఉంది కదండి, అది సరిపోతుంది. సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చు. నిమ్మరసం అండి. 3 కాయలు నిమ్మరసం వేస్తున్నాను. చాలామంది చింతపండుతో కూడా పెట్టుకుంటారు. నేను నిమ్మరసంతో పెడుతున్నాను. ఇది 2 రోజులు అయిన తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగుంటుందండి. కాయ ఊరి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ.